తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వడగళ్ల వానలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. చేతికంది వచ్చిన మామిడి పూత రాలిపోతుంటే, కోతకు సిద్ధంగా ఉన్న వరి ధాన్యం ముద్దవుతుంటే అప్పుల బాధ ఎలా తీర్చాలో తెలియక రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. వడగళ్ల వాన పిడుగులతో కూడిన వర్షం పడడంతో మొక్కజొన్న వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. కోత దశలో ఉన్న వరి పంట అకాల వర్షాలకు తడిసిపోయింది. ముఖ్యంగా ఐకేపీ సెంటర్ల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం మామిడి పూత కాయ దశలో ఉంది. బలమైన గాలులు వడగళ్ల వాన కారణంగా పూత రాలిపోవటం, పిందెలు దెబ్బతినడంతో మామిడి తోటల యజమానులకు భారీ నష్టం వాటిల్లుతోంది. వడగళ్ల వానలకు మొక్కజొన్న చేలు నేల కొరికాయి. ఇక దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వర్షపు నీరు పొలాల్లో నిలిచిపోవడం వల్ల మిర్చి, టమాటా వంటి పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇక వడగళ్ల వానలు ఎక్కువగా కురిశాయి. ధర్మారం వంటి గ్రామాల్లో పశువుల పాకలు కూలి పశువులకు గాయాలయ్యాయి. మార్కెట్ యార్డుల్లో టార్పాలిన్ కవర్లు కొరత వల్ల ధాన్యం తడిసిపోయింది. నిల్వ ఉంచిన గడ్డి తడిసి పాడవుతుంది. ఇది పశుపోషణలకు సమస్యగా మారింది. అయితే ఇవాళ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపి పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించింది. తడిసిన ధాన్యాన్ని కూడా నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని హామీ ఇస్తుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడ, కొండాపూర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, ఉప్పల్, అలాగే మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల భారీగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. ఇక జయశంకర్, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, కాటారం మండలాల్లో భారీ ఈదురుగాలులతో వాన కురిసింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట నీటి పాలైంది. ఈదురుగాలుల ధాటికి వృక్షాలు నేల కొరికాయి. విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. కొత్తగూడెం జిల్లాలోనూ మిర్చి పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.